పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యము బయలుదేర చేయము. అవి నాకు ప్రవచకును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొనవచ్చు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషము కలుగు చేయు. దేవుని ఎదురు చేరదను. దేవా నా దేవ, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. విమోచకుడైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితి మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకొచ్చు వేడుకొనొచ్చు. మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమణ దయ వచ్చుచున్నాము. మా కొరకు చనిపోడకై నీ చనిపోక కుమారుడిచ్చిన మిగుల కరుణగల దేవ, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత క్షేమ పొందినట్లు నిన్ను గురించి నీ చిత్రము గురించి సరైన కారణమును మీ వాక్యమును పైన విధేయతను మా నీ పరిశుద్ధాత్మలను వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యేసు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారుడిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుడి కుమారుడుగా అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించెను. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. లెంచి కాలంలోని 6వ ఆదివారము ప్రాముఖ్యంగా సండే మండల ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతములను చదువుగా విందాము. యెహోవా నాకు దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. సింహపు నోటి నుండి నన్ను రక్షింపము, దుర్బోధుల కొమ్ములలో పడకుండా నన్ను రక్షింపము. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నీవేలా అంత దూరముగా ఉన్నావు. తండ్రి
సర్వశక్తి గల నిత్యుడమైన దేవ, నీవు మానవ కోటి మీద మిక్కిలి వాత్సల్యం గలవాడవై
అందరూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అత్యంత వినయములకు మాదిరిగా ననుసరించినట్లు మా శరీరమును దాల్చి శిలువ మీద మరణము పొందటకు ఆయనను పంపి ఉన్నారు. మేము ఆయన ఓరిమిని అనుసరించుటకు ఆయన పునరుద్ధానంలో పాలివారమొకటకు కృప దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతోను సదా ఏకా దేవుడవై యుగ యుగముల జీవించుచు పరిపాలించుచుండు నీ కుమారుడు మా ప్రభువులైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియులారా, ఫామ్ సండే మటన్ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథముడి దైవలైక భాగం చదువుతాము. మొదటిగా పత్రికా పాఠ్యభాగము. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు కలిగిన లేఖన భాగం చదువుకున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనాలు కలిగిన లేఖన భాగములు మనలో ఉన్నటువంటి పౌలు గారు పౌలు గారు దేవుని వాక్యాన్ని చదివిస్తారు. మట్టల ఆదివారం వరకు ఏర్పాటు చేసిన పత్రికా పాఠ్యభాగం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు చదువుతున్నాను. 5వ వచనం ప్రారంభం. క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషులను పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విజేత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్టు ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. ఇంతటితో పాఠ్యభాగం ముగించబడింది. నిందితుడై క్రీస్తు మరణ వందనంతగా శ్రీమనంతగా శిల్వనంతగా ఈ బంధగా తగించుకొనయే సువార్త పాఠ్యభాగం చదవగలుగుతాము. పరిశుద్ధులైన మత్తయి గారు రాసిన సువార్త పాఠ్యభాగము 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలు కలిగిన లేఖన భాగంలో మన దగ్గర ఉన్నటువంటి పిసిసి మెంబర్ సుజాత గారు సువార్త పాఠ్యభాగాన్ని చదివిస్తారు. కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్యభాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1
నుండి 9 వరకు చదువుకున్నాం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్సగీకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పెళ్లి అయిన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దకు వచ్చుచున్నాడనియు సీయోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చునేను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇతరుతో సువార్త పాఠ్యభాగం పర్యంతం. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిగల దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భములో నింపబడి తన పుట్టి పవిత్రుల అధికారం కింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినది, అదృశ్య లోకములోనికి దిగినది, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకు సర్వశక్తి గల తండ్రి యందు దేవుడి కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకు తీర్పు చేయలేదు. అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములకు, పరిశుద్ధుల సహవాసములకు, పాప క్షమాపణలు, శరీర పునరుద్ధానములు, నిత్య జీవములని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రభునందు ప్రియమైన దేవుడి సంఘమా, ప్రియులరా, ప్రత్యేకమైనటువంటి పామ్ సండే ఆరాధనలు చదవబడినటువంటి పాఠ్యభాగం నుండి 10 నిమిషాలు మనమందరం కూడా దైవ సందేశాన్ని, దేవుని మాటలను పరిశీలన చేయబోయే ముందుగా సమయంలో మనకు ఆ ప్రత్యేకమైన కీర్తనతో దేవుని నామాన్ని మహిమపరుచుకుందాము. సమయంలో ఇదిగో ఈ రాజు వచ్చుచున్నాడని కీర్తన పెద్దలు అందరూ కలిసి మరి పాడి వినిపించాలని మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ రండి దయచేసి. ఇదిగో ఈ రాజు వచ్చుచున్నాడని కీర్తన పాడుతూ ఉందాం. అందరూ రండి. ఇదిగో నీ రాజు వచ్చుచుండే, సియో కుమారి సంతోషించు, యెరూషలేము కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే,
తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక.
ఆమె దయచేసి అందరూ కూడా కూర్చోనండి. వీళ్ళ మంచిది చక్కగా పెద్దలు కూడా కలిసి ఫామ్ సండేలో ప్రత్యేకమైన మంచి కీర్తన పాడి వచ్చినటువంటి సంఘ పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళ మంచిది చక్కగా ఎంతో కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా దేవుడు నామాన్ని మహిమపరిచి ఉన్నాము. ప్రత్యేకమైనటువంటి ఈ ఆదివారి ఆరాధనలు చదవనటువంటి పాఠ్యభాగాన్ని కొద్ది నిమిషాలు మనందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుని దైవలేఖనంలో పెడదాం. తలలు వచ్చండి, ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ పాదములకు నాయన వెలలైనటువంటి వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రత్యేకమైనటువంటి ఆయన ఫామ్ సండే పరిశుద్ధ మండలాది వారపు ఆరాధనలు యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి యెరూషలేము ప్రయాణముగా మేము జ్ఞాపకం చేసుకుంటూ నాయన రాజుగా మరి యొక్క పర్యాయము వారందరూ చేత నాయన కొనియాడబడటము, ఈ రాజు పాపుల కొరకు నాయన ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడుగా, సాత్వికుడుగా, దీనుడుగా నాయన బాలవాహనమై తన యెరూషలేములో జయ ప్రవేశం జరిగించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నాయన ఈ సమయంలో మేమందరం కూడా మీ వాక్యాన్ని పరిశీలన చేయటం కొరకై ఆత్మావేశంతో నాయన సిద్ధము కలిగి ఉండగా మీ కృపతో మమ్మలను బలపరచండి. విడుదలగా నాయన మాకు కావలసిన ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము, ప్రలోక సంబంధమైన వర్తమానము ద్వారా మాకు అందించి మమ్మలను సంఘాన్ని చేరివచ్చిన మా అందరినీ కూడా నాయన మీ వాక్యముతో నాయన దినదినము కూడా అంటుకట్టబడి ఈ లోకంలో సమాజంలో తండ్రి జీవిస్తున్నంత కాలము కూడా నాయన మీ త్యాగమును, మరణమును, పునరుద్ధారమును మరొక జ్ఞాపకం చేసుకొని నిరంతరం కూడా అనేకులకు ప్రకటించే యోగ్యతను మా అందరూ అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో పెట్టి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, దేవుని ప్రియులారా, మొదటిగా మీ అందరికీ కూడా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలు, హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దేవుడు మరొకసారి మనం ప్రేమించి తన ఉన్నతమైన మహాకృపను బట్టి ఈ ఫామ్ సండేలో పరిశుద్ధ మండలాది వారి ఆరాధనలో మరొక పర్యాయం యేసుక్రీస్తు వారు తన చివరి యాత్రలో యెరూషలేముకు ప్రయాణం చేసినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి కన్న తండ్రి మరొకసారి మనం ప్రేమించి మన జీవితాల్లో శ్రేష్టమైన సమయాన్ని మనందరూ కూడా అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మనందరూ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేవారు ఉండాలి. వీళ్ళ మంచిది చదువుకున్నటువంటి పాఠ్యభాగంలోని మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వచనాలకు సారాంశాన్ని మనం చదువుకున్నాం. ఈ రోజున మన అంశం కూడా అదే, ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. ఏంటంటే మన అంశము ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేయగలిగినప్పుడు రాజు అనగానే మనందరూ కూడా ఏం గుర్తొస్తుంది? రాజు అంటే అర్థం ఏంటి? చక్రవర్తి. రాజు అంటే అర్థం ఏంటి? చక్రవర్తి లేదా కింగ్. ఏంటి చక్రవర్తి, రాజు అని ఈ పేరుకున్నటువంటి పరమార్థాన్ని, దాని వెనుకున్నటువంటి భావాన్ని మనం ఆలోచన చేస్తే పిల్లల ఒక సామ్రాజ్యం పైన పరిపూర్ణమైనటువంటి సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు, శాసించేటటువంటి అధికారాన్ని కలిగి ఉన్నప్పుడు, ఏదైనా ఒక దేశం పైన కానివ్వండి, సామ్రాజ్యం పైన కానివ్వండి, తనకు ఉన్నటువంటి రాజ్యం పైన పరిపూర్ణమైనటువంటి సార్వభౌమ అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని రాజుగా మనం కొనియాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇక పరిపూర్ణమైనటువంటి అధికారం ఉంది ఆ సామ్రాజ్యం పైన, ఆజ్ఞాపించడానికి, శాసించడానికి. ఎవరి రాజు అనగా అదే కదా, మనలాంటి వాళ్ళ రాజు అంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం, శాసించే అధికారం ఉండాలి. ఒక దేశం పైన లేదా ఒక సామ్రాజ్యం పైన పరిపూర్ణమైనటువంటి సార్వభౌమ అధికారం కలిగి ఉండాలి. ఏ విషయం జరిగినా, ఏ కార్యం జరిగినా రాజుకు తెలియకుండా ఏది కూడా జరగకూడదు. అంతటి స్టేటస్ కలిగినటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తిని మనం రాజుగా పరిగణించబడతాం. ఇక రెండవగా పీడరా, రాజుగా అనగానే ఈ ప్రకృతి సంబంధంగా, సమాజపరంగా మనం గుర్తొచ్చేటటువంటిది తనకున్నటువంటి ఆయుధాలు, లేదా తను ప్రయాణం చేసేటువంటి రథాలు, గుర్రములు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్ర అలంకరణ, రాజవస్త్రాలు, తలపై కిరీటము,
నిరంతరం కూడా తన ప్రాణాన్ని కాపాడడం కొరకు బలాఢ్యులైనటువంటి సైనిక సమూహము, ఎంతో మంది భటులు, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమూహమే తన వెంట వస్తుంది. ఒక రాజు బయలుదేరుతూ ఉన్నాడంటే, రాజ్యంలోకి వస్తున్నాడంటే ఎంత హంగామా! సైనికులు, భటులు, గుర్రములు, రథములు, ఆయుధాలు మోసేవారు. తను వస్తున్నాడని ముందే బాగా ఊరేవారు. ఎంత ఆర్భాటాలు ఉంటాయి ఒక రాజు రాజ్యంలోనికి, సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాడంటే కదా. ఇవే కదా మనకు గుర్తొచ్చేది. సార్వభౌమాధికారం కలిగి ఉండాలి, రాజరికానికి తగినటువంటి సైన్య సమూహము, రాజవస్త్రాలు, తలపై కిరీటము, ఒక యంత్రాంగమే, ఒక సైన్యమే తను వస్తున్నాడనే విషయాలు కూడా ముందుగా ఒక రాజు వస్తున్నాడనే విషయాలు కూడా సైనిక సమూహం ముందుగానే అనౌన్స్మెంట్, ముందుగానే ప్రకటన చేస్తూ ఉంటారు. రాజు రాజ్యంలోనికి బయలుదేరి వస్తూ ఉన్నాడని. ఈ లోక సంబంధమైన రాజులను మనం పరిశీలించినప్పుడు తనకున్నటువంటి అంతఃపురాన్ని బట్టి, ఒక రాజు అనగానే పెద్ద అంతఃపురంలో నివాసం చేస్తాడని, కోటలు నిర్మిస్తాడని, విశాలమైన భూభాగములు తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటాడని, ఇలా ఎన్నో ఎన్నో ఎన్నో. ఇంకా మనం డెప్త్గా ఆలోచన చేసే రాజులన్నీ చాలా మంది భార్యను కలిగి ఉంటారు, ఉపపత్తులను కలిగి ఉంటారు. ఎందుకంటే శత్రు దేశం అంటే వారికి ఎటువంటి హానికరమైన పరిస్థితులు ఎదురవకుండా ఉండాలని ప్రతి దేశంతో వారు ఇటువంటి సందర్భాన్ని కొనసాగిస్తుంటారు. ఇలాంటి వాళ్ళు సంబంధాన్ని కలిగి ఉంటారు. ఎందుకంటే అందరి వలన వారు భార్యను కలిగి ఉన్నప్పుడు ప్రతి దేశం నుండి, ప్రతి రాజ్యం నుండి ఇటువంటి ఎక్కువ మంది బహు భార్యను కలిగి ఉన్నప్పుడు ఇక శత్రువు వారిని జయించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎంతమంది వారి మధ్య సంబంధం ఉంటుంది కనుక. పూర్వకాలంలో రాజులను మనం పరిశీలన చేసినప్పుడు వారి జీవితాల్లో ఇలాంటి సందర్భాలు మనకి ఎన్నో కనిపిస్తాయండి. పిల్లల ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహా సామ్రాజ్యాలు 4 ఉన్నాయి, మీ అందరూ కూడా తెలుసు కదమ్మా. ఈ ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహా సామ్రాజ్యాలు 4 ఉన్నాయి. ఏంటి అవి? బబులోని సామ్రాజ్యం, పారసీకుల మాదీయుల సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం, చివరిగా రోమా సామ్రాజ్యం. ఇక ఈ సామ్రాజ్యాలన్నిటిని పరిపాలించినటువంటి మహాచక్రవర్తులు కూడా ఆ రాజధికారికి తగినటువంటి ఒక స్టేటస్ కలిగి, ఒక అధికారాన్ని కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి జీవన విధానం కలిగి, ఎంతో భూభాగం, విశాలమైన భూభాగాన్ని కలిగి, అంతఃపురాలు నిర్మించుకొని, కోటలు నిర్మించుకొని, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి, వారి రాజరికాన్ని బట్టి సిరి సంపదలతో తొలతూగేటటువంటి సామ్రాజ్యాలు మనం చూసాము. అదే క్రమంలో ఇశ్రాయేలు పరిపాలించినటువంటి రాజులు 19 మంది, యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజులు 20 మంది ఉన్నారు. ఇలా ఎంతమంది రాజులు ఈ ప్రపంచ వాళ్ళని పరిపాలించినా ఏ రాజుకు లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానము మనం ఆరాధిస్తున్న ఈ రాజు కలిగి ఉన్నాడు. చెప్పాను కదా, భౌతిక సంబంధమైన, లోక సంబంధమైన అధికారం కలిగినటువంటి రాజులు ఒక ప్రత్యేకమైనటువంటి అధికారము, ఒక ప్రత్యేకమైన విధానము, ఒక ప్రత్యేకమైన జీవన విధానము. వారి వస్త్రదండ కానివ్వండి, వారి సైనిక సమూహం కానివ్వండి, వారి అంతఃపురంలో కానివ్వండి, వారి కోటలు కానివ్వండి, వారి సామ్రాజ్యాలు కానివ్వండి, వారి వంశావళి కానివ్వండి, వారి చరిత్ర కానివ్వండి, చాలా భిన్నత్వంతో కూడినటువంటిది ఈ రోజు మనం ఆరాధిస్తున్న ఈ రాజు కలిగి ఉన్నాడండి. ఇలా ఎంతో మంది రాజులు పరిపాలించిన, ఎంతమంది సామ్రాజ్యాలు పరిపాలించిన ప్రజలందరికీ న్యాయం సమకూర్చలేనటువంటి వారుగా, సమాధానం ఇవ్వలేనటువంటి వారిగా, ప్రజలందరూ ప్రేమించేటటువంటి అనుభవం లేనటువంటి వారిగా, ఈ రాజ్య పరిపాలనలు కులాలను బట్టి, మతాలను బట్టి, వర్గాలను బట్టి, ధనికులను బట్టి, దళితులను బట్టి వారి యొక్క పరిపాలన విధానాన్ని కొనసాగించారు. అందరూ సమానమైన భావంతో చూడలేనటువంటి రాజులను మనం ఇంతవరకు చరిత్రలో చూసాం. కానీ ఇదిగో ఈ రోజు నువ్వు ఆరాధిస్తున్న ఈ రాజు ఎలాంటి వాడంటండి? ఎలాంటి వాడంట? 21వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఈ రాజు ఎలాంటి వాడట? సాత్వికుడను. 21 ఏమన్నాడు అక్కడ? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లలకి
చిన్న గాడిదకి నీ యొద్దకు వచ్చుచున్నాడు ఈ రాజు. ఏమండి, ఒక రాజు దగ్గరకు మనం వెళ్ళాలంటే, లేదు రాజు కాదండి, ఒక చిన్న అధికారి అండి, ఒక గ్రామంలోనో లేదా ఒక మండలంలో ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే తను పర్మిషన్ తీసుకోవాలి. ఎన్నోసార్లు తన ఎదురుకు వెళ్ళాలి. తను పర్మిషన్ ఇస్తేనే మనం మాట్లాడాలి. మన సమస్య కానీ మన అవసరం కానీ ఏదైనా మనకు ఉన్నప్పుడు ఒక అధికారి దగ్గర వెళ్ళాలంటే, ఇప్పుడు ఒక చిన్న స్తోమత కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అధికారి దగ్గరకు మనం వెళ్ళాలంటే ఎన్ని పర్యాలమైన వెళ్ళాలి, ఎంతగా మనం ఎదురు చూడాలి మన సమస్యను వారితో చెప్పుకోవడానికి, మన అవసరం వారితో చెప్పుకోవడానికి. ఒక చిన్న అధికారి దగ్గరికి వెళ్ళాలంటేనే ఎంత సమయం, ఎంత కాలం, ఎంతగా నువ్వు ప్రయాసపడి రాజు దగ్గరికి వెళ్ళాలంటే సమయం కుదురుద్దా? అసలు మన వాటికి అవకాశం ఉంటుందండి, మాట్లాడే అవకాశం ఉంటుందా? ఆ సమయం అనేది ఉంటుందా? మనకు ఇస్తారు అలాంటి సమయం? ఈ లోక సంబంధమైన అధికారం కలిగిన వారి, లోక సంబంధమైన నాయకులు, లోక సంబంధమైన రాజుల దగ్గరికి నీ సమస్యను చెప్పుకోవడానికి నువ్వు వెళ్ళాలంటే ఒక సమయం ఉండాలి. నీకు ముందుగానే పర్మిషన్ ఇవ్వాలి. ఎన్నో రోజులు తిరిగితే కానీ, ఎన్నో రోజులు వెళ్ళి వస్తే కానీ నీకు అవకాశం దొరకదు మాట్లాడటానికి, నీ సమస్యను పంచుకోవడానికి. కానీ ఈ రాజు ఎలాంటి వాడు? ఆయనే నీ దగ్గరకు వచ్చాడట. ఎవరున్నాడు అక్కడ? ఈ రాజు సాత్వికుడను, గాడిదను బాణవాహనము చిన్న గాడిద పిల్లలకి నీ అంతకు వచ్చుచున్నాడు, నీ అంతకు వచ్చాడు. ఆయనే ఎంత తగ్గించుకున్నాడు. మహాలోకాలను మాట చేత కలిగించిన నీ తండ్రి తన కుమారుని నీ కోసం ఎంతగా తగ్గించేసి నీ దగ్గర పంపించాడండి. ఈ రాజు నీ దగ్గరకు వచ్చాడు నీ సమస్య వినడానికి, నీకు సహాయం చేయడానికి, నేను ఆదుకోవడానికి, నేను బలపరచడానికి, నిన్ను ఓదార్చడానికి. నీ సమస్యలను అధికారి దగ్గర వెళ్ళడానికి నువ్వు ఇష్టపడతావు. కానీ ఆ రాజు, పరలోకమున్నటువంటి ఆ రాజు నీ సమస్యను కనుగొని నీకు సహాయం చేయడానికి ఆయనే సాత్వికుడిగా ఎదుకు వచ్చాడండి. ఇంకెవరున్నాడు ఇక్కడ? అమ్మా ఎవరున్నాడు ఇంకా? చదవండి. అది సియోను కుమారి కుమారితో చెప్పుడి అమ్మా అనున్నది. శిష్యులు వెళ్ళి చదువు. ఆ గాడిదను దాని పిల్లలు వాటి మీద తన బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరచి, జన సమూహములు ఆయనకు ముందు వెళ్ళుచున్న వారును వెనుక వచ్చుచున్న వారును ఎవరున్నాడు? దావీదు కుమారుడు జయము, ప్రభువు పైన వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము 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 కేకలు వేస్తున్నారంట. ఎందుకంటే అసలైన రాజు. ఇంతవరకు ఇశ్రాయేలు పరిపాలించిన 19 మంది రాజుల్లో కానివ్వండి, యూదా జాతిని పరిపాలించిన 20 మంది రాజుల్లో కానివ్వండి, లేదా ప్రపంచాన్ని పరిపాలించినటువంటి 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించిన రాజులు కానివ్వండి, చరిత్రను ఆధారం చేసుకొని మొట్టమొదటి కారణమైనటువంటి సౌలు నుండి ఇప్పటి వరకు ఎంతోమంది రాజులు పరిపాలించిన సమాజాన్ని సమానతత్వం కలిగినటువంటి భావాలతో చూడలేకపోయారు. సమాజాన్ని ఒకటిగా సమకూర్చలేకపోయారు. సమాజము అందరి పట్ల ఒకే ప్రేమను వారు పంచలేకపోయారు, ఒకే న్యాయాన్ని కనపరచలేకపోయారు. వారికంటూ సామ్రాజ్యాలు స్థాపించుకున్నారు, వారికంటూ అంతఃపురాలు నిర్మించుకున్నారు, వారికంటూ కోటలు నిర్మించుకున్నారు తప్ప ప్రజల పట్ల దేవుడు మనకిచ్చిన అధికారం బట్టి, రాజధికారం బట్టి, రాజ్యాధికారం బట్టి ప్రజల పైన ఏమైనా చేయాలి, అనేకమంది సమకూర్చాలని కులాలు, మతాలు పేట, వర్గాలు పేట, ప్రాంతాల పేట రాజులండి ఆ కాలంలో అలాగనే చేశారండి. అందరికి అవకాశం ఉండేది కాదు, అందరూ సమానమైన భావాలు కలిగి ఉండేవారు కాదు. కానీ రాజు అలాంటి వారు కాదండి. యూదుడైనను, గ్రీసు దేశస్థుడైనను ఏ భేదము లేదు, అందరికి అవకాశం ఉంది ఈ రాజు ఎదుట. ఈ సామ్రాజ్యంలోనికి, ఈ రాజు యొక్క స్థాపించిన సామ్రాజ్యంలోనికి అందరికి అవకాశం ఉంది. కులము, మతము, భేదము, ప్రాంతీయ భేదాలు. ఎందుకంటే ఈ రాజు ఎలాంటి వాడు? సాత్వికుడండి, దీన మనస్సు కలిగిన వాడండి. అందుకే తనకు రాజవస్త్రాలు లేవు, కిరీటము లేదు,
సైనికులు లేరు, ఆయుధాలు మోసేవారు లేరు, ఏమండి రథములు లేవు, గుర్రములు లేవు, తనకంటూ భూమి మీద ఏ స్థలము లేదు, ఏ కోటలు లేవు, ఏ నిర్మాణాలు లేవు, ఏ అంతపురం నిర్మించుకోలేదు. నువ్వు నమ్ముకున్న రాజు ఎంత గొప్పవాడంటే ప్రియులారా, ఈయన స్థాపించిన సామ్రాజ్యము ఏమండి భౌతిక సంబంధమైన భూ సంబంధమైన ఈ రాజులు నిర్మించిన ఈ సామ్రాజ్యాలు కొంతకాలం ఉన్నాయి, తర్వాత కనుమరుగైపోయాయండి. చదువుకున్న కదా బుక్స్లో మనం పుస్తకాలు చదువుకుంటున్నాము. మౌలుల సామ్రాజ్యం అని, కాబట్టి బబులోని సామ్రాజ్యం అని, ఇవన్నీ కూడా వారు నిర్మించిన తర్వాత వారి కోటలు, వారి అంతఃపురాలు, నిర్మాణాలు ఉన్నాయప్పటికీ కనుమరుగైపోయాయి కదా. భూమి మీద నరుడు నిర్మించిన ఈ రాజ్య స్థాపన కొంతకాలంలో కనుమరుగైపోతుంది. కానీ నీ రాజు స్థాపించిన ఈ సామ్రాజ్యము అంతము లేనిది, శాశ్వతకాలం ఉండేది, నిరార్థకము కానేరది, యుగ యుగములు తరతరములు నిలిచిపోయేటటువంటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు నువ్వు నమ్ముకున్న ఈ రాజు. అందరికి అవకాశం ఉంది ఈ రాజ్యములో. అందరూ ఈ రాజు దగ్గర, అందరూ రాజులే. ఈ రాజు నమ్మిన వారు అందరూ రాజులే, నమ్మిన వారు, ఆయన ఆశించిన వాడు కూడా, ఆయన పిల్లలందరూ కూడా తండ్రి ఏ రాజరికములు ఉన్నాడో పిల్లలు కూడా అదే అధికారం, అదే రాజరికాలు ఇచ్చాడు. కానీ భౌతిక సంబంధమైన అధికారులు, నాయకులు, రాజులని ఎప్పటికీ వారి కాళ్ళ దగ్గర ఉండాలి. నువ్వు రాజు ఒప్పుకుంటున్నాడు, నేను అధికారం చేస్తాడా? ఒక ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే చేయగలడా? ఒక మంత్రి నేను మంత్రిని అడగడా? ఎప్పటి కాళ్ళ కింద కూర్చోవాలి ఈ జాతులన్నీ కూడా. కానీ నీ రాజు అండి, ఈ రాజు ఎవరున్నాడు? నేను రాజునైతే మీరు కూడా రాజులే. ఎంత గొప్పవాడు, ఎలాంటి వాడంట? సాత్వికుడను దీనుడను. మా సాత్వికుడున్నాయి, దీనుడున్నాయి, వారాహన వ్యక్తి నీ యొద్దకు ఆయనే వచ్చాడండి. పిల్లలు మీరందరూ, మనం అందరం కూడా ఏదో తక్కువ జాతి వాళ్ళమని, తక్కువ కులాల వారమని ఎప్పటికీ మీరు బాధపడకూడదండి. మీరందరూ పేతృపతిలో ఉంటారు కదా, మీరందరూ ఏమంటాడు? మీరు రాజులైన యాజక సమూహం అంటుంటే, రాజులని దేవుడు చెబుతుంటే, రాజుల మీరందరూ కూడా దేవుడు చెబుతున్నాడు. నువ్వు నమ్ముకున్న నాయకుడు అనగలడు ఆ మాట? నువ్వు మోస్తున్న, నువ్వు జెండా మోస్తున్న నాయకుడు ఆ మాట అనగలడా? నిన్ను నువ్వు మంత్రి అయ్యా, నువ్వు ఎమ్మెల్యే అయ్యా, నువ్వు కార్పొరేటర్ అయ్యా, నువ్వు మున్సిపల్ చైర్మన్ అయ్యా అనగలడా మాట? నువ్వు జీవితకాలం అంత బ్రతికినంత కాలం జెండా మోయాలి, వాడు కాళ్ళ దగ్గర కూర్చోవాలి, ఈ మాట అనగలడా? మరి నీ రాజు ఏమన్నాడు? మీరు రాజులు యాజకులైన, మా రాజులని యాజక సమూహం అంటున్నాడు. చూడు నా మాట ఏమంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రికలో ఒక మాట అంటాడు. చూడు, మీరు చీకటి నుండి వెలుగులోకి పిలువబడిన వారు కనుక మీరు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన. ఏమంటున్నాడు? మీరు మీ వంశం ఏంటట? ఏర్పరచబడిన వంశం అంటండి. రాజులైన యాజక సమూహం అన్నాడు. మీరందరూ రాజులే, మీరందరూ యాజకులే. ఈ రాజు చెప్తున్న మాట అది. ఎంత తగ్గించుకున్నాడు, నీ దగ్గరికి వచ్చాడు ఆయన. తనను తాను తగ్గించుకొని ఎంత రిక్తులుగా చేసుకొని, పిలుపులకు రాసిన పత్రికలు అదే మనం చదువుకున్నాం కదా. ఏమంటాడు అక్కడ? పిలుపులకు రాసిన పత్రికలో క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగినటువంటి ఏమన్నాడు అక్కడ? మనుషుల పోలిక కాబట్టి దాసుల స్వరూపం ధరించుకొని ఎంతగా తగ్గించుకొని రాజుని ఎదురు వచ్చాడంటే, మనలాంటి దేహాన్ని ధరించుకొని, మనలాంటి ఆకారం కలిగిన వాడై తనను తాను రిక్తులుగా చేసుకొని, ఎవరడు కదా? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని, ఎంతగా తగ్గించుకొని నీ రాజు నీ దగ్గరకు వచ్చాడు. ఈ రాజు తనను తాను ఎంతగా తగ్గించుకొని ఎదురు వచ్చాడు. అసలు రాజు అంటే చూడడానికి కూడా మనకు అవకాశం ఉండదండి.
ఒక రాజు సామ్రాజ్యానికి వస్తున్నాడు అనగా, రాజ్యానికి వస్తున్నాడు అనగా చూడడానికి కూడా అవకాశం లేనటువంటి ఎవరి అంతటి గొప్ప విధానంలో తన యొక్క ప్రయాణం ఉంటుంది. కానీ ఈ రాజు ఎంత తగ్గించుకున్నాడు మన కొరకు, ఎంతగా తనను తాను రిక్తులుగా చేసుకున్నాడు. మనమందరం కావాలని, మీరు కూడా రాజులని యాజక సమూహం మనకు గుర్తు చేయడం వరకు మీరు తక్కువ వారు కాదు. మీరు కూడా యాజక రాజులైన యాజక సమూహము దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వంశము మీరు అనే విషయాన్ని మనకు తెలియచేయడం వరకు ఆయన తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని మనలాంటి దేహాన్ని ధరించుకొని మన ఎద్దుకు వచ్చాడు. యెషయా గ్రంథం కూడా మాట్లాడాడు చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఈ రాజు ఎలాంటి వాడు ప్రియులారా? బైబిల్ మనం పరిశీలన చేస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6-7 వచనాలు ఏమంటాడు అక్కడ? ఏలియనగా మనకు ఒక మాట అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి, సమాధానకర్త, అధిపతి అని. ఈ రాజు యుద్ధములు చేసేవాడు కాదు, ఈ రాజు ప్రాణాలు తీసేవాడు కాదు, ఈ రాజు సామ్రాజ్యాలు జయించేవాడు కాదు. యుద్ధములతో ప్రాణాలు కోల్పోతున్నటువంటి ప్రపంచ మానవానికి సమాధానం ఇవ్వడానికి వచ్చిన రాజు ఈయన. అధికారం తగ్గించుకున్నాడు. సాత్వికుడు అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడను, నేను సమాధానం పరిచేవాడను తప్ప యుద్ధములను గొడవలను పెట్టేవాడు కాదు, యుద్ధాలు చేయడానికి ప్రేరేపించేవాడు కాదు, యుద్ధముల ద్వారా సామ్రాజ్యాలు కూల్చేవాడు కాదు, కోటలు కూల్చేవాడు కాదు. సమాధానకర్త నీ రాజు. త్వరగా ముగించుకున్న ప్రియులారా, యోహాను సువార్త 18 పడుతున్నా ఒకసారి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37 వచ్చిన ఈ రాజు ఎలాంటి వాడటండి? సాత్వికుడు, సమాధానమైన వాడు. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 18:37 ఎవరు రాబడి అక్కడ? అందుకు పిలాతు, నువ్వు రాజువా? ఆయన అడిగాడు. యేసు, నీవన్నట్టు నేను రాజుని, అమ్మా సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. నేను ఎందుకు వచ్చాడంటే ఈ రాజు సామ్రాజ్యాలు నిర్మించడానికి కాదు, కోటలు నిర్మించడానికి కాదు, యుద్ధాలు చేయడానికి కాదు, శత్రువులు జయించడానికి కాదు, శత్రువులు కూడా ప్రేమించి వారి కొరకు ప్రాణం పెట్టడానికి, సత్యాన్ని ప్రకటించడానికి వచ్చిన వాడు నీ రాజు. అర్థమవుతుందండి? ఈ రాజు గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. సామాన్యమైన వ్యక్తిగా మన మధ్యకి వచ్చాడండి. మామూలుగా వస్త్రాలు ధరించి మన మధ్యకి వచ్చాడు. సాత్వికుడుగా మన మధ్యకి వచ్చాడండి. సమాధాన పరచడానికి మన మధ్యకి వచ్చాడండి. సత్యముల గురించి సాక్ష్యం ఇవ్వడానికి మన మధ్యకి వచ్చాడండి ఈ రాజు. అందుకే ఎవరు గుర్తించలేవు. ఎందుకంటే గుర్రాలు లేవు, రథాలు లేవు, సైనికులు లేవు, ఆయుధాలు లేవు, రాజవస్త్రాలు లేవు, కిరీటం లేదు. పిలాతు అందుకన్నాడు, రాజువా నీవంటే ఎస్ నువ్వన్నాడు, నేను రాజునే. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైన కాదు. 6:37 యోహాను సువార్త 6:37 రాజునే, కానీ నీవనుకున్న సామ్రాజ్యం కాదు నాది, నీవనుకున్నటువంటి ఆలోచన కాదు నాది, నీలాంటి పరిపాలన కాదు నాది. మరి ఏంటంటే ఆయన 6:37 యోహాను సువార్త 6:15 ఎవరన్నాడు అక్కడ? అందుకు యేసు వారు చెట్లను 6:15 రాజుగా చేయటకు వారు వచ్చి నన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళను. సాయంకాలమైనప్పుడు ఏమన్నాడు? రాజుగా చెయ్యాలని బలవంతం చేశారంట ఆయన. ప్రజలందరూ కూడా ఇలాంటి వాడు మనకు రాజు అంటే మన అవసరాలన్నీ తీరిపోతాయి, మన హక్కులన్నీ తీరిపోతాయి. ఏ సామ్రాజ్యాలు కూడా మన మీదకి రావడానికి కూడా భయపడతాయి. మనం జయించాలన్నా ఏ సామ్రాజ్యం కూడా, ఏ రాజు కూడా మన మధ్యకు రావాలని, మన ఎత్తుకు రావాలంటే ఇంత బలము కలిగిన వాడు, ఇంత అద్భుతాలు చేసేవాడు మనకు రాజుగా ఉంటే, అంటే వాళ్ళు భౌతిక సంబంధమైన విధానంలో ఆలోచన చేశారు. ఇలాంటి వాడు మన పక్కన ఉంటే మనకి ఏ భయం ఉండదో, ఏ శత్రువు కూడా మనం జయించడానికి ముందుకు రాలేడు అని చెప్పేసి భౌతిక సంబంధమైన రాజ్యం కొరకు రాజుగా నియమించాలని క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు
ఆయన వారి ఎదురు నుండి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూడగలం. ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక సంబంధమైన రాజ్యాలు కొంతకాలం పరిపాలన, కొంతకాలం వ్యవధి ఉంటుందండి, తర్వాత కనుమరుగైపోతాయి. కానీ క్రీస్తు స్థాపించిన ఈ సామ్రాజ్యం, క్రీస్తు శకము 33.5 సంవత్సరాల నుండి ఇప్పటికి 2000 సంవత్సరాలైనా ఆయన స్థాపించినటువంటి మహా సామ్రాజ్యం అంచెలంచెలుగా 12 మంది, 3000 మంది, 5000 మంది, ఈరోజు కోట్ల మంది క్రైస్తవులు ప్రపంచ వ్యాప్తంగా ఆయన స్థాపించిన ఈ సామ్రాజ్యంలో శాఖోపశాఖలుగా వృద్ధి చెందుతుందంటే క్రీస్తు సామ్రాజ్యం ఈ లోక సంబంధమైనదా? కొన్ని సామ్రాజ్యాలు కొంతకాలం ఉంటాయి, కొంత కాలము వ్యవధి ఉంటుంది, తర్వాత కనుమరుగైపోతాయి. కానీ ఈ సామ్రాజ్యము ఎంతమంది కనుమరుగు చేయాలని ప్రయత్నం చేసినా, ఈ క్రైస్తవ సామ్రాజ్యాన్ని భూమిలో లేకుండా అంతమందించాలని ఎంతో మంది మేధావులు ఎన్ని ప్రయత్నాలు చేసినా క్రీస్తు స్థాపించిన ఈ మహా సామ్రాజ్యం అండి దినదినము శాఖోపశాఖలుగా వృద్ధి చెందుతుంది తప్ప అంతమందించడం అనేది ఎవరి వలన కాదు. ఇది ఈ రాజు స్థాపించిన సామ్రాజ్యం. దీనిలో గొడవలు ఉండవు, ఎవరైతే దీనిలో వ్యత్యాసాలు ఉండవు, దీంట్లో కులాలు ఉండవు, దీంట్లో భేదాలు ఉండవండి. అందరూ ఒకే భావం కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఒకే తాత్పర్యం కలిగి, మనమందరూ ఒక రాజ్య సంబంధంగా క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి వంశముగా ఈ లోకంలో ఉండాలని క్రీస్తు శకము 33 యేసుక్రీస్తు వారు పేతురుని బండ మీద స్థాపించిన ఈ మహా సామ్రాజ్యానికి రాజు యేసుక్రీస్తు వారండి. దీనికి అంతము లేదండి. ఎలాంటి వాడంటే నీ రాజు ఈ లోక సంబంధమైన రాజులోని బహుభాగ్యం కలిగిన వాడు కాదు, సామ్రాజ్యాలు నిర్మించిన వాడు కాదు, కోటలు నిర్మించుకున్నవాడు కాదు, అంతఃపురాలు నిర్మించుకున్నవాడు కాదు, దేశాల మీద యుద్ధాలు వెళ్ళినవాడు కాదండి. సాత్వికుడండి, దీన మనసు కలిగిన వాడండి. అందరిని సమాధానపరచడానికి వచ్చాడండి. ఏమండి, అందరినీ సమాధానపరచడానికి వచ్చాడండి. సాత్వికుడుగా ఎందుకు వచ్చాడండి? తనను తాను తగ్గించుకునే రీతిగా చేసుకున్నాడండి. యుద్ధాల వలన మనం జయించేసి ఏమీ లేదు, ఈ లోకానికి సమాజానికి నేర్పించేది ఏమీ లేదని, సమాధానంతోనే ప్రేమతోనే ప్రపంచ మానవాళి మనం జయించగలమని క్రీస్తు ప్రేమను, దైవత్వంతో కూడినటువంటి ప్రేమను, ఒక మనిషిగా ప్రేమించి మనస్సు ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు ఈ సమాజానికి నేర్పించాడండి ఈ రాజు. అందుకే మీరు సియోను కుమారి సంతోషించి యుద్ధాలు మీ మధ్యలో రాజు రాబోతున్నాడు. ఇప్పటివరకు మీరు భయంతో ఉంటున్నారు కదా. ఏ శత్రువులు వచ్చి ఈ దేశాన్ని ఆక్రమించుకుంటారు, ఏ శత్రువులు వచ్చి ఈ సమాజాన్ని పాడు చేస్తారు, ఏ శత్రువులు వచ్చి మా సామ్రాజ్యాన్ని కొల్లగొడతారు, ఏ శత్రువులు మా మధ్యకి వచ్చి సంపదలు తీసుకుని వెళ్తారని మీరు భయంతో ఉంటున్నారు కదా. అయితే దేవుడు చెప్తున్నాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ లోకానికి సమాధానకర్త అయినటువంటి తన కుమారుని రాజుగా పంపిస్తానని జకర్యా గ్రంథము 9వ వచనంలో అంటారు. చూడండి, ఒక మాట విన్నారా? ప్రవచనం నెరవేర్పండి. యేసుక్రీస్తు వారు చివరి ప్రయాణం యెరూషలేముకి ఎందుకు వెళ్ళవలసిందంటే ఆయన ఈ లోకానికి రాకముందే తన తండ్రి రాజుగా యెరూషలేముకి వెళతాడని రాయించిన ప్రవచనాన్ని నెరవేర్పండి. ఆయన యెరూషలేము వెళ్ళకపోతే ఆ ప్రవచనం నెరవేరదు. ఆ ప్రవచనం నెరవేర్పు కొరకు ఆయన చివరి ప్రయాణం ఎక్కడికి వెళ్ళాడట? యెరూషలేము కుమారుడు యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? జకర్యా గ్రంథము, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉన్నది. మీ రాజు నీతిపరుడను రక్షణ గలవాడను దీనుడనై గాడిదను పిల్లలకి ఉంచుతున్నాడు. యెరూషలేము నివాసులారా, సియోను కుమారికి సంతోషించండి, ధైర్యంగా ఉండండి. ఇదిగో నీ రాజు రాబోతున్నాడు. ఆయన వచ్చిన తర్వాత ఏ యుద్ధాలు ఉండవు, ఏ గొడవలు ఉండవు, ఏ సామ్రాజ్యాలు కొల్లగొట్టడం ఉండవు, ఎవరు మీ మీద రాలేరు. ఎందుకంటే ఆయన నీతిపడు సమాధానకరమైన సువార్తని పడేస్తాడు. మానవ జీవిత విలువలు, మానవ జీవితానికి వచ్చినటువంటి పాఠాలు ఆయన వచ్చిన తర్వాత మీకు బోధిస్తాడు, మీకు నేర్పిస్తాడు, తన ఉపదేశంలో నడిపిస్తాడు. కనుక యెరూషలేము నివాసులారా, మీరు భయాన్ని విడిచి ధైర్యముగా ఉండి బహుగా సంతోషించండి. ఇక ఏ బాధలను ఆయన వచ్చిన తర్వాత, ఏ శత్రు భయపడిన ఆయన వచ్చిన తర్వాత,
ఏ రాజు వచ్చి, ఏ సైనికులు వచ్చి, ఏ శత్రులు వచ్చి మీ దేశాన్ని కొల్లగొడతారని, మీ సంపదను తెలిసి వెళ్తారని ఏ భయపడలేక రాజు రాబోతున్నాడు, మీ దేశంలోకి, మీ ప్రాంతానికి రాబోతున్నాడు. కనుక ఏమన్నాడు? యెరూషలేము నివాసులారా బహుగా 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 సంతోషించండి. ఎంతో గొప్ప వర్తమానం అండి. తండ్రి తన కుమారుడు మన ఎదుగు పంపించినటువంటి విధానం. పిల్లలు ఆలోచించే చివరి ప్రయాణం అన్నది యేసుక్రీస్తు వారు యెరూషలేమునకు చివరి ప్రయాణం తర్వాత తను పట్టుకోవటం, విచారణ తీసుకెళ్ళటం, వారి మీద ధైర్యాలు మోపటం, సిలువకు అప్పగించటం, ఇవన్నీ కూడా ఆయన యెరూషలేముకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా తనకు తెలుసు, ఇక నేను వెళ్ళిపోతున్నాను చివరిసారిగా, ఇక నేను అక్కడికి వెళితే తిరిగి రాలేను అని ముందుగానే శిష్యుల పాదాలు కడిగి వారికి చివరి రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశాడు ఆయన. ఎందుకంటే యెరూషలేముకి వెళ్తే నేను రాలేను, యెరూషలేముకి వెళ్ళిన వాళ్ళ చేత పట్టబడతాను, అన్ని జనుల చేత అప్పగించబడతాను, విచారణ జరుగుద్ది, నేరం మోపుతారు, సిలువకు అప్పగించబడతాను, సమాధి అయిపోతాను, ఇక మళ్ళీ తిరిగి నేను వెనక్కి రాను. కనుక నన్ను నమ్మిన మీరు ఈ సామ్రాజ్యం అంత బాగుపడి ఈ సామ్రాజ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా మీరు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి, సాత్వికం కలిగి, దీనమస్సు కలిగి, నేను ఎలాగైతే ఒక రాజుగా సాత్వికుడికి లోకానికి వచ్చానో నన్ను వెంబడిస్తాను, మీరు కూడా అలాంటి దీనత్వం కలిగి ఉండాలని వారికి నేర్పించిన కనుక వారి పాదాలన్నీ కూడా కడిగి, మీరు పేద ప్రేమలు రావద్దు, నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని పేద ప్రేమలో రావద్దు, అందుకే మీ పాదాలు నేను కడుగుతున్నాను చెప్పి వారి పాదాలు కడిగి వారికి సాత్వికాన్ని దీనత్వాన్ని నేర్పించాలని యెరూషలేముకి వెళ్ళిపోయాడని. ఆయన వెళ్ళిపోతే ఈ ప్రవచనం అక్కడ నెరవేర్పు జరిగింది. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా బహుగా మీరు సంతోషించండి. సామ్రాజ్యం అండి 33లో స్థాపించిన ఆయన క్రీస్తు సామ్రాజ్యము 2000 సంవత్సరాల పైచిలకు అవుతున్నప్పటికీ ఏమండి కనుమరుగైపోలేదు, పోదు, ఎప్పటికీ పోజాలదు. ఎవరి వలన కాదన్నది, ప్రాణాలు పోతాయి తప్ప సామ్రాజ్యం పోదు. దేవుని పనిలో ప్రాణాలను ఇస్తారే తప్ప ఈ సామ్రాజ్యాన్ని అంతమొందించడం అనేది ఎవరి వలన కాదండి. ఎందుకంటే ఆయన రాజ్యం ఎలాంటిదంటే ప్రియులరా, ఎలాంటిదంటే ఆయన రాజ్యము లూకాసు వార్త 1వ అధ్యాయము ముగించుకున్న ప్రియులతో త్వరగా లూకాసు వార్త 1వ అధ్యాయము ఒకసారి ఆ మాటలు మనం చూద్దాం. చూడండి ఏం రాయబడింది అక్కడ. ఇదిగో ఎలాంటిదంటే 11వ వచనం అనుకుంటా. ఏమంటుంది? ఆయన రాజ్యము అంతము లేనిగా ఇండును. ఎలాంటిదంటే ఆయన రాజ్యము అంతము లేనిదై ఎప్పటికీ ఆర్థము కానిది. అందుకే ఎంతో మహామహా మేధావులు స్థాపించిన సామ్రాజ్యాలు కూడా నేల కురిగిపోయాయండి, కనుమరుగైపోయాడండి, మట్టిలో కలిసిపోయాయి. రాజులు లేదు, వారు రాజ్యాలు లేవు, వారు సామ్రాజ్యాలు లేవు. కానీ ఈ రాజు స్థాపించే సామ్రాజ్యము, ఈ రాజ్యం ఎలాంటిదంట? శాశ్వత కాలం ఉంటుందంట. ఎలాంటిదండి? అంతమునైనా ఉంటుంది. కీర్తన 143 కూడా పాట అంటాడు. 145:13 కూడా కీర్తన చదవము. 145 కీర్తన 13 వచ్చిన కూడా మనం చూస్తే దేవుని రాజ్యము, దేవుడు రాపించిన ఈ సామ్రాజ్యము ఎలాంటిదంటండి? కీర్తన 145:13 ఈ రాజ్యము శాశ్వత రాజ్యము. ఈ రాజ్య పరిపాలన తరతరములు ఉంటుంది. ఈ రాజ్య స్థాపన, ఈ రాజ్య పరిపాలన. అధికారులు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు, 10 సంవత్సరాలు పరిపాలిస్తారు. సొలొమోను, దావీదు గారు, సౌలు గారు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు రాజ్యాలు లేవు, వారు నిర్మించిన సామ్రాజ్యాలు లేవు. కానీ క్రీస్తు స్థాపించిన ఈ సామ్రాజ్యము అంతము లేనిది, శాశ్వత కాలం ఉండేది, తరతరములు పరిపాలించేవాడు నీ రాజు. కాలాన్ని బట్టి మారిపోయేవాడు కాదు నీ రాజు. ఎంత గొప్ప సామ్రాజ్యంలో నీకు ఉన్నావో నీకు అర్థం అవ్వట్లేదు. ఎంత గొప్ప స్థితిలో దేవుడు నేను ఉంచాడు మనకు అర్థం అవ్వట్లేదు. నేను రాజులు అంటున్నాడు, ఏర్పరచబడిన వంశం అంటున్నాడు, యాజక సమూహం అంటున్నాడు. నిర్మూలము కానీ, అంతము కానీ, నిరార్థము కానీ శాశ్వత కాలం ఉండే రాజ్యములు మీరు ఉన్నారంటున్నాడు. మీ రాజు తరతరములు మిమ్మల్ని పరిపాలించేవాడు ఉన్నాడు అంటున్నాడు. అంతటి మహా సౌందర్యం కలిగినటువంటి నీ రాజు తనను తాను తగ్గించుకొని సాత్వికుడిగా ఎక్కడికి వచ్చాడటండి? ఎంతకు వచ్చాడు. అది అంటున్నాడు కదా, సియోను కన్యా
సంభ్రమపడుచు వేయుము కేకల్ పాయగాని రాజు బలవాహకమేకి పాయగాని రాజు బలవాహనమేకి బలాస్తమలాత బయలుదేరి వచ్చే సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్ హెబ్రాయిలోనా నీ రాజు పేరు యుదుల రాజు హెబ్రియ జనులను అబ్రాము కొడుకులను హెబ్రియ జనులను అబ్రాము కొడుకులను విభవాదేశము చేర్చు శుభరాజు ఈ తండ్రి సియోను కన్యా సంభ్రమపడుచు వేయుము కేకల్. మనమందరం కూడా ప్రియ ఏ రాజ్యంలో ఉన్నామంట? ఏ రాజ్యంలో ఉన్నాం? క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా స్థాపించిన మహా సామ్రాజ్యములు ఏర్పరచబడిన వంశముగా రాజులైన యాజక సమూహముగా ఉంటూ ఉన్నాము. కనుక ఈ రాజ్యము అంతము లేనిది, శాశ్వతకాలం ఉండేది. భూమి ఆకాశములు గతించిన క్రీస్తు స్థాపించిన ఈ మహా సామ్రాజ్యము తరతరములు ఉంటుందండి. రాజు కూడా నిరంతరం ఉండేవాడు. రాజ్యము శాశ్వతకాలం ఉంటుంది, రాజు కూడా ఎలా ఉంటాడట? శాశ్వతకాలం ఉంటాడని. మార్పు చెందేవాడు కాదు, అంతమయ్యేవాడు కాదు. రాజ్యము మారదు, రాజు మారడు. రాజు పిల్లలుగా మనం మరెందుకు మారకూడదు? దేవుని రాజ్యములకి మనం ఎందుకు ఇంకా లోకంలో ఉండాలి? రాజు మారినప్పుడు, రాజ్యము మారినప్పుడు, ఆ రాజ్య సామ్రాజ్యం మన అందరూ కూడా ఉండాలనుకున్నప్పుడు ఏమండి ఎలాంటి వాడండి రాజు? చివరి మాట అండి, తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 17 వచ్చిన చూడండి, ఒకసారి మాట్లాడుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17 వచ్చిన ఏం రాయబడింది అక్కడ? మా సకల యుగములలో చూడండి, అందరూ చూడండి మాట. తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17 వచ్చిన సకల యుగములలో రాజయుండి మా అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అంటే క్షయము కానివాడు. ఎలాంటి వాడు రాజు? క్షయము కానివాడు, అక్షయుడు, నిరంతరము జీవించేవాడు. యుగ యుగములకు ఆయనే రాజు. సామ్రాజ్యం ఆయనదే, రాజరికం ఆయనదే, పరిపాలన ఆయనదే. ఎప్పటికీ 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 లోక సంబంధమైన రాజ్యాలన్నీ కూడా కనుమరుగైపోతాయి. ఈ యంత్రములన్నీ కూడా కనుమరుగైపోతాయి. నిర్మించుకున్న ఈ కోటలన్నీ కూడా కొలిపోతాయి. చరిత్రలుగా పుస్తకాలు చదువుకోవడం తప్ప ఏమి ఉండదు. కానీ నీ రాజు ఎప్పటికీ ఎప్పటికీ సకల యుగములలో రాజయుండే అక్షయుడండి, మార్పు లేనివాడు, మరణము లేనివాడు. ఆయన స్థాపించిన సామ్రాజ్యం కూడా యుగ యుగములు ఉండేదండి. యుగ యుగములు శాశ్వతకాలం ఉండే రాజ్య స్థాపన జరిగించడానికి క్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. అంతము లేనటువంటి మహా సామ్రాజ్యాన్ని నిర్మించడానికి వచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకానికి. గాడిద మీద వచ్చాడని, మామూలు వస్త్రాలు ధరించుకున్నాడని, మామూలు వ్యక్తిగా వచ్చాడని ఈ సమాజం గుర్తించలేదు. ఈ సమాజాన్ని పట్టించుకోలేదండి. రాజు అంటే ఇలా ఉంటాడు, అందుకే పిలాతు నువ్వు రాజువా అయితే ఇలా ఉన్నావేంటి? ఏది నీ రాజ్యం ఏది? నీ సామ్రాజ్యం ఏది? నీ సైనిక సమూహం ఏది? అప్పుడు అన్నాడు క్రీస్తు, నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నేను నిర్మించాలి సామ్రాజ్యం వేరు. నీ రాజ్యములు కుళ్ళు, కుతంత్రాలు, హత్యలు, మానభంగాలు, కొట్లాట్లు, యుద్ధాలు, ఎవరి ఇవన్నీ ఉంటాయి నీ రాజ్యములు. నా రాజ్యంలో ఉండదు. సమాధానము, శాంతి, ప్రేమ, కరుణ, జాలి ఇవి ఉంటాయి నా సామ్రాజ్యములు. కనుక నీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు. ఏ రాజ్యంలో ఉన్నాం మనం ఈరోజు? మరి
క్రీస్తు స్థాపించిన ఆ సామ్రాజ్యంలో ఉన్నామా, లేదా మనుషులు ప్రవేశపెట్టిన ఈ రాజ్యాధికారంలో బ్రతుకుతున్నామా? ఒకసారి క్రైస్తవుడిగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు గాడిదపై యూదులు ఎందుకు వెళ్ళాడు క్రీస్తు వారు రాజుగా? ఇదిగో 33 సంవత్సరాల నుండి 2000 సంవత్సరాల వరకు 66 పుస్తకాల ద్వారా దేవుడు వాక్యం అనే ఈ గ్రంథం ద్వారా రాజుగా ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి ఏ సామ్రాజ్యంలో ఉన్నావు ఈ రోజు? ఎవరు స్థాపించిన రాజ్యంలో నీవు ఉన్నావు? ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆ రోజు గాడిద మీద వారి ఎత్తుకు వెళ్ళాడు రాజుగా. ఈ రోజు రాజుగా మన మధ్య ఎలా ఉన్నాడట? 66 పుస్తకాల ద్వారా వాక్యము ద్వారా ప్రతిరోజు ఆయన రాజుగా మనకు కనబడుతూ మనతో మాట్లాడుతూ మీరు రాజులని యాజక సమూహం అని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి రాజును సన్మానించాలా, రాజును ప్రేమించాలా, రాజును కనపరచాలి. తండ్రికి భయపడి వచ్చినటువంటి రాజును 66 పుస్తకాలలో మన ముందు ఉన్నటువంటి ఈ రాజును, దీనుడైనటువంటి సాత్వికుడైనటువంటి ఈ రాజును మనం ఏం చేయాలట? ప్రేమించాలి, స్వీకరించాలి, మన హృదయంలో చేర్చుకోవాలి. చివరి మాట ముగించుకున్న పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు చూడమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు అక్కడ? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా అమ్మా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై 17 అమ్మా 17 అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఎవరికి భయపడి? ఎవరికి భయపడాలి? మనందరూ కూడా దేవునికి భయపడండి. తను పంపించిన కుమారుడైనటువంటి రాజుని మీరు సన్మానించండి, ప్రేమించండి, గౌరవించండి, మీ హృదయాల్లో చేర్చుకునండి. అంతము లేనటువంటి మహా సామ్రాజ్యానికి తీసుకెళ్తాడు ఆయన. యుగయుగములు నీకు రాజుగా ఉంటాడు. దుఃఖమైనను, బాధైనను, వేదనైనను, రాత్రి పగలు లేనటువంటి మహా సామ్రాజ్యానికి ఆయన తీసుకెళ్తాడు ఈ రాజును మీరు సన్మానిస్తే. అందుకే ఆ రోజు యూదులందరూ కూడా దారి పడున్న బట్టలు పొడిచారు, కొమ్మలు నరికారు. యూదులకు రాజుగా వచ్చిన వాడు శుభమో జయమో జయమని కేకలు వేశారండి. అదే రాజు ఈ రోజు వాక్యం ద్వారా నీ కళ్ళ ముందు ఉన్నాడు, నీ చేతిలో ఉన్నాడు. అర్థమవుతుందా? నీ గ్రంథము నీ చేతిలో ఉన్నది ఎవరని? యుగ యుగాలు సకల యుగములలో రాజు ఎన్నవాడు నీవు నమ్ముకున్నావు. నిరంతరం రాజు ఎన్నవాడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన సామ్రాజ్యంలోకి నీకు రావాలని ఇది ఈ రోజు నీ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, దేవుడికి భయపడండి, రాజుని సన్మానించండి, ఇక్కడైనా ప్రేమించండి, స్వీకరించండి, క్రీస్తుగా మీరు అంగీకరించండి. ఆయనే దిగి వచ్చాడు నీ దగ్గరకు, నీవు ఆయన దగ్గరకు వెళ్ళలేదు, ఆయనే దిగి వచ్చాడు కావాలని. అంతగా తగ్గించుకొని రీతిగా చేసుకొని నీ ఎద్దకు వచ్చిన క్రీస్తును స్వీకరిస్తావు, తృణీకరిస్తావు, ఛాయిస్తూ నీకే వదిలేస్తూ ఈ మాట నేను ముగిస్తున్నాను. దేవతల పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. సమస్యను ఆరంభించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలినను గాక. ఆమేన్. దేవా
దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభునందు ప్రియగాల సమయంలోని బ్రొక్కబడి కారకులు కృతజ్ఞత కారకులు దయచేసి ముందుకు వచ్చితే ప్రార్థించుకుంటాము. బ్రొక్కబడి కారకున్న వారు కృతజ్ఞత కారకుల వారు దయచేసి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. ప్రార్థించుకున్నాం. ముందుకు వచ్చినట్టే ప్రార్థన చేస్తున్నాం. బ్రొక్కబడి కారకులు వారు కృతజ్ఞత కారకులు దయచేసి అంటే ముందుకు రండి, లేదా లేనట్లయితే సంఘ కారకులు జరిగించుకున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. తలలో వచ్చండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప దేవ, మీ కొందరులైనా ప్రత్యేకమైనటువంటి సండే మండలాదివార ఆరాధనలు ఇతరులు కూడానైనా మీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేలు విషయమై మీ ద్వారా వారు పొందుకున్న ఆశ్చర్య కార్యముల మరొక బిడ్డల కృతజ్ఞత జీవితం కలిగిన వారై ప్రేమించి వారికి ఇచ్చిన సమృద్ధి నుండి శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చి నైనా మీ సన్నిధానంలో బ్రొక్కబడి కానుకలుగా కృతజ్ఞత కానుకలుగా దశమ భాగములుగా గొప్పలు వీపీలుగా తండ్రి ఈ ఏర్పడినైనా మీరు స్వీకరించండి. 30 60 100 ఫలింపచేయండి. ఇక్కడ నాయన బిడ్డల జీవితాల్లో ఏవైతే కొరతగా ఉన్నావో, ఎలాంటి విషయాల్లో కొద్దుగా ఉన్నావో, ఎలాంటి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, అటు కార్యములన్నీ కూడా నాయన బిడ్డల జీవితాల్లో సమృద్ధిగా మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నిలువడిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. క్షేమాన్ని, మంచి ఆరోగ్యము, దీర్ఘాలు ప్రసాదించి సమాధానంతో సంతోషముతో బిడ్డలను వారి కుటుంబాలను ఆయన సమృద్ధికరమైన దీవెనతో నింపి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము కుటుంబాలకు మీకు విడుదలకు కలిగిన సమస్తములకు చేసిన ప్రతి కార్యములకు తోడై నడిపించును గాక. ఆమేన్. పిల్లల సమీపంలో సంఘ కానుకల విషయాలను జరిగించుకుందాము. అర్పణ కీర్తన పాడుతూ ఉండగా సంగమా దేవుని నామానికి మనం కలుగుగాక. ఇప్పుడు వచ్చిన సంఘస్థులందరికీ నా వందనాలు. సియోను వాసులరా సంతోషించుడి, యెరూషలేము వాసులరా ఉల్లసించుడి. సియోను వాసులరా సంతోషించుడి, యెరూషలేము వాసులరా ఉల్లసించుడి. యేసుక్రీస్తు నీతిపరుడు, రక్షణ గలవాడు,
సమముతో వెడలే వినయ మనస్కుడై యేసు విజయో సమముతో వెడలే సియోను వాసులరా సంతోషించుడి యెరూషలేము వాసులరా ఉల్లసించుడి సియోను వాసులరా సంతోషించుడి యెరూషలేము వాసులరా ఉల్లసించుడి యేసుక్రీస్తు నీతిపరుడు రక్షణ గలవాడు రాజుగా యెరూషలేము వచ్చుచున్నాడు యేసుక్రీస్తు నీతిపరుడు రక్షణ గలవాడు రాజుగా యెరూషలేము వచ్చుచున్నాడు హోసన్నా 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 సియోను వాసులరా సంతోషించుడి యెరూషలేము వాసులరా ఉల్లసించుడి హల్లెలూయా. చక్కగా మంచి పాట పాడి వినిపించినటువంటి శిరీషాకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియుల సమీపంలోని సంఘ ప్రకటనలు మన మధ్య ఉన్నటువంటి సాగిరెడ్డి రెడ్డి గారు దయానందం గారు సంఘ ప్రకటనలు తెలియజేయవలసిందిగా ప్రేమతో వాటిని మీకు ఆహ్వానిస్తూ సమయాన్ని వాటిస్తూ ఉన్నారు. మొదటిగా దైవనామానికి స్తోత్రాలు. ఇప్పుడు వచ్చినటువంటి దైవ సేవకులకు, మన సంఘ పెద్దలకు, స్త్రీల సమాజానికి, సండే స్కూల్ పిల్లలందరికీ కూడా మట్టలాది వారి శుభాలు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారము సేవకుని రిమిడెంట్ కొరకు ఇచ్చినటువంటి వారు కనుకూరి పూర్ణచంద్రరావు గారు 200 రూపాయలు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యేసుక్రీస్తు నామంలో వందనములు పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, సంఘమంతటికి వందనాలు. వచ్చే నెల మే నెల 12వ తేదీ నుండి 19వ తారీఖు వరకు కల్వరీ చిల్డ్రన్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సిబిసి క్లాసులు మన క్రీస్తు గోత్రం దేవాలయంలో జరుపుకోవడం కనుక సంఘమంతటికి కూడా తెలియపరచబడింది. ఇట్లు సిసిఎం యూత్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించబడతా ఉంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మట్టలాది వారు ర్యాలీ కొరకు ఏర్పాటు చేసినటువంటి చల్లని పానీయాలు
పానీయాలు మరి కుటుంబీకులు ముండ్రా శ్రీను, ముండ్రా పౌశ్రీను, అలాగే తులసి గారి ఫ్యామిలీ నుండి మరి పిసిసి గారు ఆర్గనైజరు, మరి సిసిఎం టీచర్, వీరు చిన్న బిడ్డలకు మరి చల్లని పానీయాలు ఏర్పాటు చేశారు. మరి వారి కుటుంబానికి, వారికి, వారి బిడ్డలకు మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా, మట్లాదివారము మరి ర్యాలీ పూర్తి చేసుకునేసినటువంటి బిడ్డలకు అల్పాహారం చేసినటువంటి కుటుంబీకులు పొరపాటి పెదరాయన్న, శాంతమ్మ గారి కుమార్తె ఎస్దేవి రాణి, మరి వారికి కూడా మరి సంఘపక్షాన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నారు. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి వందనాలు. మాలపాటి తమాసు భార్య జోజమ్మ గారి కుమారుడు మాలపాటి మల్లికార్జున గారి జ్ఞాపకార్థముగా 16/4/2025 బుధవారం నాడు మరి సాయంత్రం ప్రాంతంలో స్వీటు హాట్ ఇవ్వబడును. అలాగే దేవుని బిడ్డలారా, గమనించండి దేవుని బిడ్డలారా, మరి సంఘ పెద్దలు రేపు రాబోయేటువంటి గుడ్ ఫ్రైడేకి మరి ప్రోగ్రామ్ షీట్ను ప్రిపేర్ చేశారు. ఇప్పుడు ప్రోగ్రామ్ షీట్ మీ అందరికీ తెలియజేస్తాను. ఇష్టం లేనటువంటి వారు, ఒకవేళ చెప్పలేనటువంటి వారు ముందుగానే మీ పేరును తెలియజేయాలి. మీ యొక్క అభిప్రాయాన్ని వెంటనే డెలిగేట్ గారికి తెలియజేసి మరి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. శుభ శుక్రవారము సమయం ఉదయం 10 గంటల నుండి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు మరి ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి పుష్పారాధన గవర్నర్ జయపాలయ్య గారు మరి జరుపుతారు. అలాగే సభాధ్యక్షుడు కొండవీటి కొండలరావు గారు, అలాగే ప్రారంభ ప్రార్థన ఆశ్రమ గారు, బైబిల్ పఠనము పాత నిబంధన గ్రంథము యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12 వచనము మరి ముండ్రా తులసి గారు, సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 18వ అధ్యాయము 19 నుండి 42 వచనాలు మాధవీలత ఘట్టం. మరి అలాగే ప్రత్యేక పాట కలుకూరి శిరీష, భక్తుల సుమ. ప్రియమిత్రులారా, అలాగే మరి ప్రభువారు శిలువపై పలికినటువంటి 7 మాటలు ధ్యానం కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటి మాట బైబిల్ పఠనము కలుకూరి అశ్విని, అలాగే ప్రార్థన కొమ్మ సుధారాణి, ప్రత్యేక పాట గోష్ఠి లూదియా, ప్రసంగము మొదటి మాట వచ్చేసి గోష్ఠి విమల. అలాగే దేవుని బిడ్డలారా, రెండవ మాట వచ్చేసి బైబిల్ పఠనము పెయ్యాల అమలు, ప్రార్థన మరియమ్మ గారు, ప్రత్యేక పాట ఇద్దరు చిట్టమ్మ గ్రూప్ స్వామి, ప్రసంగం వచ్చేసి గోష్ఠి అన్నపూర్ణమ్మ గారు. మూడవ మాట బైబిల్ పఠనము కోరే కీర్తన, ప్రార్థన గీతాన్ని మాణిక్యమ్మ, ప్రత్యేక పాట గోసు గిద్యోను పైడిపల్లి సుందరరావు, ప్రసంగం వచ్చేసి గోసు పౌరుశ్రీ గారు. అలాగే నాలుగో మాట బైబిల్ పఠనము కొరపాటి ఎస్తేరు, ప్రార్థన భక్తుల మరియమ్మ గారు, ప్రత్యేక పాట కె భాను రజని, ప్రసంగము ఇందిరా గారు. అలాగే ఐదవ మాట బైబిల్ పఠనము పిడతల జ్యోతి, ప్రార్థన మాదాల జ్ఞానసుందరమ్మ, ప్రత్యేక పాట పత్తిపాటి కృపమ్మ గారు, ప్రసంగం వచ్చేసి కోరే ప్రకాశ్రావు గారు. అలాగే ఆరవ మాట బైబిల్ పఠనము కొంక చైతన్య, ప్రార్థన పప్పుల అన్నపూర్ణమ్మ, ప్రత్యేక పాట కలుకూరి రామప్రసాద్ గారు, ప్రసంగము బొమ్మ శేఖరరావు. అలాగే ఏడవ మాట బైబిల్ పఠనము దాసి జ్యోష్ణ, ప్రార్థన ధనలక్ష్మి, ప్రత్యేక పాట చిన్నారి కోరే రాణి, ప్రసంగము పెయ్యాల రిజీనా. దేవుని బిడ్డలారా, మరి చివరి ప్రార్థన అయ్యగారు మరి ఈ చదివినటువంటి ప్రోగ్రామ్ షీట్ మీరందరూ గమనించారు. ఎవరెవరు మరి బైబిల్ పఠనం కానీ, ప్రార్థన కానీ, ప్రత్యేక పాట కానీ, ప్రసంగం కానీ మీ యొక్క అభిప్రాయాలు వెంటనే మరి డెలిగేట్ గారికి కానీ
మరి అధికారికి కానీ తెలియపరచాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాను. గమనించినట్లయితే రేపు మరి శిలువ యాగ కార్యక్రమం ఉంది. ఈ యొక్క శిలువ యాగం చాలా భారంతో కూడినటువంటి మరి ఖర్చుతో కూడినటువంటిది. ఎందుకంటే ఆ రోజు బస్సులు మరి అలాగే బైకులు బ్యాటరీలు ఇవన్నీ చాలా ఖర్చుతో కూడినటువంటి కనుక అప్పుడే రెండు పెట్టారా మరి పండగ కానుక కూడా మనం ఎవరిని కూడా అడగలేదు. దయచేసి ప్రేరేపించబడినటువంటి వారు పండగ ఖర్చులకు మీకు తోచినటువంటి సహాయాన్ని మీరు అందించాలని ప్రభుత్వ మనం చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ మనం సెలవు తీసుకుంటాను. పిల్లల నుంచి చక్కగా రైతులకు కూడా సంఘ ప్రకటనలు అలాగే గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం తలపెట్టేటువంటి విషయాలు మరి ప్రతి విషయాన్ని కూడా చక్కగా తెలియజేసినటువంటి ఆల్రెడీ డెలిగేట్ గారికి మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమీపంలో సాక్ష్యం పంచుకోవడానికి మా పెద్దలు స్వరూపారాన్ని ఉన్నారు. వారిని ఆహ్వానిస్తూ అవకాశం ఇస్తూ ఉన్నాను. మంటికి మన్నుగాను దుమ్ముకు ధూళిగాను కలిసిపోవలసిన నన్ను ఈ సమయంలో ఇక్కడ నిలవబెట్టి నన్ను కాపాడి ఇలా నిలవబెట్టినటువంటి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, జనవరి నెల 24వ తారీఖున నాకు హార్ట్ అటాక్ వచ్చింది. వచ్చినప్పుడు అంటే అది హార్ట్ అటాక్ అని తెలియలేదు. మేము కొంచెం ఆలస్యంగానే హాస్పిటల్కి వెళ్ళాం. అయితే వెళ్ళిన తర్వాత వాళ్ళు టెస్టులు చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తే నాకేమో అంటే అది ఆపరేషన్ చేయట్లేదు, నీకు ఎక్స్రే చేస్తున్నామని చెప్పడం. కానీ తర్వాత నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నేను చేసిన తప్పిదములను క్షమించు, నాకు నువ్వే సహాయం చేయి ప్రభువా అనుకున్నాను. అది హార్ట్ అటాక్ అని కూడా నాకు తెలియదు, గ్యాస్ ప్రాబ్లం అనుకున్నాను. అది నేను ఇంత చిన్న ప్రార్థన చేశాను, కానీ దేవుడు ఎంతో గొప్ప సహాయం చేశాడు. నిజంగా ఈ ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది నాకు తెలియలేదు. హార్ట్ బీట్ ఆగిపోయిందట. 12 నిమిషాల తర్వాత మరలా హార్ట్ బీట్ వచ్చింది. నిజంగా మరణించిన నన్ను మరలా జీవం పోసి దేవుడు బ్రతికించుకున్నాడు. వాళ్ళైతే హార్ట్ బీట్ ఆగిపోయినప్పుడు డాక్టర్ గారు ఇక చేతులు ఎత్తేసారంట. మా వల్ల కాదు కానీ మేము ప్రయత్నిస్తామని చెప్పేసి సిపిఆర్ చేశారు. సిపిఆర్ ద్వారా దేవుడు నన్ను లేపాడు. అట్టి ఆలోచన డాక్టర్స్కి కలిగించి డాక్టర్స్తో ఉండి దేవుడు నన్ను మరలా లేపినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత కూడా డాక్టర్ గారు వాళ్ళు 3 డేస్ టైం ఇచ్చారండి. 3 డేస్లో కూడా మరలా హార్ట్ అటాక్ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. మరలా హార్ట్ అటాక్ వస్తే ఇక మీరు వదులుకోవాల్సిందే ఆ అమ్మాయినని చెప్పారట. అయితే 3 దినములు చూశారు, నాకు ఎటువంటి సమస్య రాలేదు, దేవుడే కాపాడాడని పాస్టర్ గారి మెసేజ్లో చెప్పారు. మనం రాజుల దగ్గరికి వెళ్తే మనం వెళ్ళి చేతులు కట్టుకొని నుంచొని అసలు కనీసం ఆయన దగ్గరికి మనమే వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి రాడు. మనకి వెళ్ళటానికి కూడా ఒక్కోసారి అనుమతి ఉంటుంది, ఒక్కోసారి అనుమతి ఉండదు అని చెప్పారు. కానీ మన రాజు మన దగ్గరికి వచ్చి సాత్వికుడై మన దగ్గరికి వచ్చి దీనుడిగా వచ్చి సహాయం చేస్తాడని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారు. నిజంగా దేవుడు నేను చేసిన ఒకే ఒక్క మాట ప్రార్థన విని ఆయన నా దగ్గరికి వచ్చి డాక్టర్స్తో ఉండి అక్కడ పరిచర్య చేసే ప్రతి ఒక్కరితో ఉండి సహాయం చేశారు. ఆ రోజు నా కోసం చాలామంది ప్రార్థన చేశారండి సంఘంలో. మన మోజస్ అన్నయ్య వాళ్ళ ఆవిడ ద్రాక్షవల్లి వదిన
వాళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉంటే అక్క ఫోన్ చేసి వాళ్ళకి నాకు బాగలేదని చెప్పేసి ప్రేయర్ చేయమని చెప్పిందట. ఆ రోజు వాళ్ళు ఉపవాస ప్రార్థనలో ఉండి అందరూ సంఘం అంతా కూర్చొని బేతేల్ మందిరంలో నా నిమిత్తం ప్రార్థన చేసి ఉన్నారు. మన సంఘంలో కూడా శనివారం రోజు ప్రేయర్ రిక్వెస్ట్ గ్రూప్లో పెట్టడం జరిగింది. తర్వాత ఆదివారం కూడా చర్చ్లో అనౌన్స్ చేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ జరిగినట్లు కూడా నాకు తెలియదండి. నాకు ఇది జరిగిన తర్వాత 10 days తర్వాత నేను మన యూట్యూబ్ ఛానల్లో చూస్తూ ఉంటే విన్నాను. నాకు హార్ట్ అటాక్ అన్న సంగతి కూడా 10 days దాకా నాకు తెలియదు. ఏదో గ్యాస్ ప్రాబ్లం వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్ళారు, వచ్చాను అనుకున్నాను. కానీ నాకు ఆపరేషన్ చేశారు, స్టంట్ వేశారండి. దేవుడు కాపాడాడు, ఆయన సాక్షిగా నిలువ పెట్టుకున్నాడు. నిజంగా నేను ఏదైనా తప్పు చేసింటే క్షమించు ప్రభు అనగానే నిజంగానే దేవుడు క్షమించి నాకు సహాయం చేసి ఉన్నాడు. నాలో ఇంకా ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని అన్నింటినీ నేను సరి చేసుకోవాలని సంఘం అంతా నా కోసం ప్రార్థన చేయండి. మన సంఘంలో నా కోసం కన్నీటితో ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే చాలామంది మేము ఇక్కడ ఉండట్లేదు, మహారాష్ట్రలో ఉంటున్నాం కాబట్టి వాళ్ళు ఒకళ్ళే ఉన్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యారు. కానీ దేవుడు అంతకుమించి గొప్ప సహాయం అందించాడు. నిజంగా ఒక తిరునాళ్ళలాగా వచ్చారట మా దగ్గరికి, హాస్పిటల్ దగ్గరికి మమ్మల్ని ఓదార్చడానికి, మమ్మల్ని సందర్శించడానికి. ఎంతో మందిని దేవుడు మా సహాయం కోసం పంపించి ఉన్నాడు. ఆర్థిక సహాయం కానీ, ఆత్మీయమైన సహాయం కానీ దేవుడు మాకు ఆ సమయంలో అందించి ఉన్నాడు. దూరంగా ఉన్నప్పటికీ దేవుడు కాపాడి ఉన్నాడు. నిజంగా ఒక అర్ధగంట లేట్ అయినట్లయితే హాస్పిటల్కి నేను ఉండేదాన్ని కాదట. దేవుడు సమయానికి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారు. నన్ను ఇక్కడ సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడ నిలువ పెట్టి మీ మధ్యలో సాక్ష్యం పంచుకోవడానికి నాకు సహాయం చేసి ఉన్నాడు. దేవునికి వందనాలు తెలియజేస్తూ దయచేసి నా కోసం ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యం కోసం, అదేవిధంగా ఆత్మీయంగా ఎదగాలి. అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని గురించి నేను నాకు చేసినటువంటి మేలును సాక్ష్యం రూపంలో ప్రజలకు చెప్పుకుంటూ ఇటువంటి మేలే వారి జీవితాల్లో కూడా జరుగుతుందని వారికి తెలియజేస్తూ ఆ విధంగా నేను పరిచర్యలో ముందుకు సాగాలని నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పిల్లలు మంచిది, చక్కగా స్వరూపారాది మరి దేవుడు వారి జీవితంలో జరిగించినటువంటి గొప్ప ఆశ్చర్యకార్యం బట్టి, అద్భుతాన్ని బట్టి, సంఘ ప్రార్థన వలన దేవుడి నన్ను స్వస్థపరిచాడని, మంచి ఆరోగ్యాన్ని నాకు సమకూర్చాడని మనందుకు వందనాలు చెప్తూ ఇంకా వారి పరిచర్యలు ఆత్మీయంగా వాడబడినట్లు సంఘమంత ద్వారా ప్రార్థన ఆసక్తి కోరుకునేందుకు కనుక మరి కుమార్తె ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి సంఘమంతి వారి నిమిత్తమై ప్రార్థించాలని మరొకసారి ప్రేమతో మీ అందరూ కూడా మనం చేస్తూ వారికి వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లలు మంచిది. మరి రేపటి నుండి సోమవారం, పరిశుద్ధ సోమవారం, మంగళ, గురువారాలు 4 వారాలు కూడా 4 రోజులు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజులుగా, ప్రాముఖ్యమైన దినాలుగా మనం భావిస్తూ ఉంటాం కనుక రేపటి నుండి జరిగేటటువంటి ఈ 4 దినాల లెట్టి కాలపు ఆరాధనలో మరి చక్కగా మీరందరూ కూడా వీలైనంత వరకు కుటుంబాలుగా పిల్లలతో సహా మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ 17వ తారీఖున గురువారం రోజు, పరిశుద్ధ గురువారము 17వ తారీఖు జరిగేటటువంటి ఆరాధనలో ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది. యేసుక్రీస్తు వారు చివరి రాత్రి తన శిష్యులతో పంచుకున్నటువంటి సందర్భాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభురాత్రి భోజన సంస్కారం ఉంటుంది పరిశుద్ధ గురువారం రోజు. దయచేసి మీరందరూ కూడా గురువారం జరిగేటటువంటి ఈ పరిశుద్ధ సంస్కార ఆరాధనలో మీరందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలని మనం చేస్తూ ఉన్నాము. ఆ రోజు సంస్కారం కొరకు, రెట్టే ద్రాక్షారసం కొరకు మన ప్రియులు దేవుని ఆస్తులు గోస్పాల్ శ్రీ గారు, లోదియా గారి కుటుంబం నుండి మన కుమార్తె నిహారిక జ్ఞాపకార్థం నిమిత్తమై రెట్టే ద్రాక్షారసం కొరకు కుటుంబం నుండి ఏర్పాటు చేస్తున్నారు కనుక మన సంఘమంతి వారి నిమిత్తమై, కుటుంబ నిమిత్తమై ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఏమన్నా ఈ ప్రకటనలు ప్రియులారా మంచిది. మరి ప్రకటనలు ఏమైనట్లయితే స్వీకరించబడిన కానుకలు దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన, ప్రలోభన, దైవాశయంతో అందరూ కూడా సెలవిస్తున్నాను. క్షమించిన ఒక్క మాట, ఇది ప్రే రిక్వెస్ట్ వచ్చింది.
సత్యానంద గారు సారీ క్షమించండి, దైవ సత్యానందం గారు సామ్రాజ్యం గారు నా దగ్గర ఉన్నారు, మీ అందరూ కూడా తెలుసు. మరి కుమారుడు ఆనందబాబు, పరమేశ్వరరావు, వీరికి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మరి చిన్న విభేదాలు సమస్యలు ఉండటం వల్ల వారు కలిసి ఒక నూతన గృహాన్ని నిర్మించుకుంటున్నారు. ఆ నూతన గృహం నిర్మించుకునే క్రమంలో పిల్లలకు తల్లిదండ్రులకు విభేదాలు సమస్యలు ఉండటం వల్ల మరి ఆ నిర్మాణం ఆగిపోయిందని వారందరూ కూడా చక్కగా ఐక్యత కలిగి సమాధానం కలిగి ఆ నిర్మాణంలో మరలా కొనసాగించలాగా సంఘమంతా కూడా ప్రార్థన చేయమని పెద్దలు కోరుతున్నారు. కనుక దయచేసి వారు ఇచ్చినటువంటి ప్రార్థన అవసరాలను బట్టి సంఘమంతా కూడా వారు క్షేమంగా మరలా ఒక మంచి గృహాన్ని కట్టుకునేలాగున బిడ్డలు తల్లిదండ్రులు సమాధాన పడేలాగున సంఘమంతా కూడా ప్రార్థించమని కోరుతున్నారు. అట్టి ప్రార్థనలు వీళ్ళందరూ కూడా వారిని నిమిత్తమై జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మనం చేస్తూ ప్రార్థనతో మనందరూ కూడా కార్యక్రమాన్ని ముగించుకున్నాం. నీకే అర్పణలు నీవే మాకే చితివి మాగునా సకలాసు మాగునా సకలాసు మా ప్రభువాయని నీవే కదా నీకే ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధ ఆదివారం తండ్రి, ఫామ్స్ అంటే బట్టల ఆదివారపు క్రమములోనైన మీ బిడ్డలుగా మమ్మల్ని కూడా సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంతవరకు కూడా పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మిమ్మల్ని మహిమపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. నాయన రాజుగా తండ్రి మా ఎద్దకు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకున్నాము. సాత్వికుడునై నాయన దీనుడనై తండ్రి సమాధానపరచడం కొరకు, సత్యమైన గురించి నాయన సాక్ష్యం ఇవ్వటం కొరకు నాయన సకల యుగములను రాజు అయ్యండి ఎప్పటికీ నాయన శాశ్వతమైనటువంటి రాజ్య స్థాపన జరిగించడం కొరకై 2000 సంవత్సరాల క్రితం మా మధ్యకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క చివరి యెరూషలేము ప్రయాణం గురించి నాయన నాదపై వారు వెళ్ళినటువంటి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. తండ్రి ఆ రోజు నుండి ఇప్పటి వరకు నాయన మా మధ్య వాక్యము ద్వారా తండ్రి రాజుగా ప్రతిదినము కూడా మమ్మల్ని పరిపాలిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, నాయన సంరక్షిస్తూ, మా పట్ల న్యాయం జరిగిస్తూ, మా సహాయం చేస్తూ, నాయన మమ్మల్ని ఓదారుస్తూ, ఇప్పటి వరకు నాయన నిరంతరము రాజ్య పరిపాలన మా మధ్య జరిగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. విన్న ప్రతి మాట కూడా నాయన బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి. సంఘాన్ని మీరు దీవించండి. సంఘములను ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరి కుటుంబాల్లో సమాధానము నెమ్మది లేకుంటున్నారు నైనా అటు జీవితాల్లోనైనా సమాధానం రాజుగా వచ్చినటువంటి క్రీస్తుతో కూడినటువంటి వాక్యము ద్వారా సమాధానం అణగించమని ప్రార్థిస్తున్నందుకు సహాయం చేయండి. అన్నదమ్ముల మధ్యను, ఒక చెల్లెల మధ్యను, భార్య భర్తల మధ్యను, తండ్రి విశ్వాసుల మధ్యను నాయన పెద్దల మధ్య నాయన మేమందరం కూడా జీవించలాగా కృప దయచేయండి. ఎందుకనగానైనా క్రీస్తు స్థాపించిన సామ్రాజ్యములు నాయన విభేదాలు ఉండవు, మతాలు ఉండవు, కులాలు ఉండవు, ధనిక దరిద్రుని భేదాభిప్రాయాలు ఉండవు తండ్రి. అందరూ ప్రేమించే భావం కలిగి ఉంటుంది. కనుక నాయన మేమందరం కూడా నిజంగా క్రీస్తు స్థాపించిన సామ్రాజ్యంలోనైనా ఆయన పిల్లలుగా మేమందరం కూడా ఉన్నట్లయితే తండ్రి మా ద్వారా కనపడవలసినవి సాత్వికము, సమాధానము, నెమ్మది, సహనము తండ్రి ఇవన్నీ కూడా మేము కలిగి ఉంటూ జీవిస్తూ ఉంటున్నాయినా మేము ఏ సామ్రాజ్యంలో ఉన్నామనే విషయము తండ్రి మాకుగా అర్థమవుతూ సమాజంలో కనపరిచే ధన్యతలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన ప్రతికాల సమయంలో తండ్రి చిన్న బిడ్డలు ఎంతో నైనా ఓర్పుతోనైనా మరి క్రీస్తు రాజుగా వచ్చాడని, నాయన యూదులకు రాజుగా వచ్చాడని, తన యెరూషలేము జయప్రవేశము గురించి నాయన సాత్వికుడిగా మా మధ్యకు వచ్చాడని వారి యొక్క సువార్త ర్యాలీ ద్వారా తండ్రి మా పట్టణానికి తెలియజేసిన విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఉదయకాల ర్యాలీ కార్యక్రమాలు నాయన పాలి భాగస్తులైన ప్రతి చిన్న బిడ్డలు నాయన పేరు వరుసను జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలను ఆశీర్వదించండి, వర్ధిలింప చేయండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఎంతో నాయన చాలా దూరం నుండి కూడా నాయన వారు ప్రయాసపడుతూ నాయన ఎంతో సంతోషంతో పిల్లలందరూ కూడా నాయన మాతో కలిసి సువార్త ర్యాలీలో భారీ భాగస్తులయ్యారు. ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆయన పెద్దలను బట్టి డెలిగేట్ గారు భాగస్తులై
తండ్రి మరి ఆ కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. మేము పడిన ప్రయాసములకు కష్టములకు నాయన ఖచ్చితంగా తండ్రి ఆత్మ సంబంధమైన ప్రతి వరాన్ని తండ్రి సంఘానికి మీరు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాము. అదేవిధంగా నాయన మరి బిడ్డలకు నాయన అల్పాహారాన్ని సిద్ధపరిచిన మరి పొరపాటు శాంతమ్మ గారు తండ్రి ఇస్తే రాని వారి గురించి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాము. వారి కుటుంబాన్ని బట్టి మీ జ్ఞాపనం చేస్తున్నాం. పిల్లల కష్టార్జితములు ఆయన శ్రేష్టమైన భాగాన్ని సమకూర్చిన ఆయన పిల్లలందరూ కొడుకు నాయన అల్పాహారాన్ని సిద్ధపరిచాడు. అందులో వచ్చిన పరలోక సంబంధమైన ప్రతి దీవెనను ఆశీర్వాదములు బిడ్డలకు వారి కుటుంబానికి ప్రణయించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి అలాగే మన చల్లని పానీయాలు కూడా ఏర్పాటు చేసిన మన ఆర్గనైజర్ గారి కుటుంబంలో ఆయన గుండ్ర పౌరశ్రీ గారి కుటుంబాన్ని బట్టి తులసి కుటుంబాన్ని తులసి వారిని బట్టి ఆయన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాము. వారు కూడా ఎంత ప్రేమతో బిడ్డలు చేస్తున్న త్యాగాన్ని ఆ కష్టాన్ని బట్టి ఆయన వారికి కొంతవరకైనా మనం ఉపశమనం కలిగించాలని చక్కగా మంచి ఆలోచన కలిగి ఆ కార్యక్రమాన్ని జరిగించినటువంటి బిడ్డలు బట్టి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలానే మన ఉదయకాల సమయంలో అయినా మన ట్రావెల్ నిమిత్తమై తండ్రి ఆటోని సమకూర్చిన కొత్తపల్లి ఇచ్చిన డేవిడ్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి చేస్తున్న షిప్ మార్కెట్లో కూడా మీరు తోడుగా ఉండండి. వారి వ్యాపారాలు కూడా ఆయన కూడా ఆపణ చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాం. అలానే సత్యానంద గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆయన సమస్యలు బట్టి భేదాలు బట్టి ఆయన చక్కగా మరి నిలిచిపోయినటువంటి ఆయన నూతన గృహ నిర్మాణంలో వాళ్ళ చక్కగా పునర్నిర్మాణం కలిగినట్లు ఆయన వారి పట్ల ఉన్నటువంటి భేదాలను సమకూర్చమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలా నేను మంచి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆయన స్వరూపాన్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా క్షేమాన్ని మంచి ఆరోగ్యం సమకూర్చమని నేను మీ సేవలు ఇంకా బలమైన పాత్రగా మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తుండగా కృప చేపించండి. అలాగే తండ్రి నెక్స్ట్ మంత్లో జరగబోతున్నటువంటి ఆయన మరి కల్వరీ చిల్డ్రన్స్ ద్వారా ఆయన మరి సిబిఎస్ఈ క్లాసులు బట్టి కూడా మీకు జ్ఞాపనం చేస్తూ ఉన్నాం. తండ్రి అవి జరగబోయే ప్రతిరోజు కూడా నాయన మీ ఆత్మతో నింపండి. అనేక బిడ్డలకు నాయన మరి ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ వారి బాల్య ధర్మధర నాయన భక్తి మార్గంలో పెంచులాగున బిడ్డలు వారి పట్ల చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వారి ప్రయాసమును కష్టమును జ్ఞాపకం చేసుకొని ఇంకా అనేక ఆత్మలు నాయన క్రీస్తుకు నడిపించేటటువంటి నాయన మరి సాధనములుగా తండ్రి మరి సీసీఎం టీమ్ వాళ్ళు మీరు బలపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగైనా మరి పరిశుద్ధ గురువారం రాత్రి జరగబోయేటటువంటి ఆయన సంస్కార ఆరాధనలో మీరు పాలిభాగస్తులు అవుతూ తండ్రి మా ప్రియులు మరి దేవుడి దాస్తులు పౌలసీని గారు బట్టి ఉదయ గారు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె నాయన నిహారిక జ్ఞాపకార్థమై తండ్రి మరి ఆ రోజున చివరి రాత్రి భోజనముగా మీరు శిష్యులతో జరిగించిన సందర్భాన్ని మేము కూడా నాయన జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంఘంలో జరిగిస్తూ ఉండగా తండ్రి అటు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. విడిచి వెళ్ళిన ఆత్మకు నాయన శాంతిని సమాధానం సమకూర్చిన ఆయన కుటుంబానికి ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని కూడా సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల జీవితాల్లో మీరు చేసిన మేళల విషయమైన ఆయన మృగబడి కానుకలుగా కృతజ్ఞత కానుకలుగా నాయన మీ సన్నిధానంలో గుప్పలు విప్పి ఉండగా తండ్రి ప్రతి కానుకలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘ కానుకలుగా నాయన గుప్పలు విప్పిన ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. అలాగైనా మరి మాలపాటి థామస్ గారు బట్టి జడ్జిమ గారు బట్టి ప్రార్థిస్తూ వారి కుమారుడు జ్ఞాపకార్థమై 16వ తారీఖున నాయన మరి స్ట్రీట్ ఏర్పాటు చేస్తూ ఉండగా తండ్రి వారి కుటుంబాన్ని కూడా నాయన మీరు ధైర్యపరచండి, బలపరచండి. ఆయన వారికి కూడా నాయన సమాధానం ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఆయన ఈరోజు మరి ఉదయకాల సమయం నుండి కూడా ఇప్పటి వరకు కూడా నాయన పెద్దలందరూ కూడా నాయన ఈ సంఘ కార్యక్రమాల్లో ఎంతగా చక్కగా సహకరిస్తూ తండ్రి మరి ఎంత చక్కగా ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ఈ ఆరాధన ఆయన జరిగించడానికి వారి వద్దకు వారు చేసిన ప్రతి ప్రయత్నాన్ని బట్టి కూడా నాయన మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. అలా తండ్రి శుభ శుక్రవారం అయినా మరి తండ్రి శిలువ పలికినటువంటి 7 మాటల కొరకు నాయన ఎంత బిడ్డలైతే మరి సిద్ధపడుతున్నాయన పాటల ద్వారా ప్రార్థన ద్వారా బైబిల్ పఠనం ద్వారా వాక్య సందేశం ద్వారా ఆయన మరి ఇచ్చినటువంటి కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి నాయన మీ బిడ్డలందరూ కూడా నాయన మీ పనిలో పాలిభాగస్తులు అవుతూ ముందుకు వెళ్ళొచ్చుండగా వారి వారి సామర్థ్యం కొలది వారికి ఇచ్చినటువంటి ప్రతి పనిలో కూడా నాయన నమ్మకమైన వారుగా ధైర్యముగా తండ్రి జ్ఞానము కలిగి ఈ పనిలో నాయన 7 మాటల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి జ్ఞానము కలిగి సమయోచితమైన ఆలోచన కలిగిన ఆయన చక్కగా కార్యక్రమాలు జరిగించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగే విధంగా ఆయన మరి 19వ తారీఖున తండ్రి అలాగే తండ్రి 19వ తారీఖున బాప్తిస్త కార్యం కొరకు కూడా నాయన సైదారా గారి కుటుంబం నుండి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను అద్వితీయ వర్షిని బట్టి ప్రార్థిస్తున్నాము. 19వ తారీఖున వెళ్ళబోయేటటువంటి ఆయన మరి బాప్తిస్త కార్యంలో కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే తండ్రి ఈస్టర్ దినాన్ని కూడా పురస్కరించుకున్న ఆయన 20వ తారీఖున మేమందరము కూడా నాయన ఈ పండుగ కార్యక్రమాలు నాయన కేవలం నాయన మీ నామము ప్రకటించబడాలి, మీ నామము హెచ్చించబడాలి.
తండ్రి మీ నామము కొనియాడబడాలి తండ్రి. ఈ కార్యములన్నీ కూడా అలా జరగాలంటే మేమందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలి. ప్రతి నిలువ కూడా నాయన ప్రేమతో నాయన ఒకరి పట్ల ఒకరి సహోదర భావం కలిగి తండ్రి ఎటువంటి మనస్మర్థులు నాయన భేదాభిప్రాయాలు లేకుండా కలిసి నాయన పని చేస్తూ తండ్రి కార్యక్రమాలన్నీ కూడా మీ నామ మహిమార్థమై సంఘానికి దీవెనకరముగా ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు కూడా నాయన మీ సన్నిధానంలో సహనము కలిగి ఓర్పు కలిగి శిరస్సు వచ్చి విజ్ఞాపన చేస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలతో మమ్మల్ని అందరూ కూడా నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా పొందినటువంటి నాయన గుడ్ ఫ్రైడే ఈస్టర్ కార్యక్రమంలో కూడా నాయన ఇలా విధంగా తండ్రి సమాధానంతో సంతోషంతో జరిగించులాగా అంతవరకు కూడా మీ కావల సంరక్షణ మాకును సంఘానికి చేయవలసిన ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు ఆహారమేమో దయచేసి మడల ప్రాప్తి చేసి వాడు క్షమించిన ప్రకారం మా ప్రాణం క్షమించము. శోధనలో ప్రత్యేక ఆదేశము తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీకు తన సన్నిధి హృదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయగాక. అందరికీ వందనాలయ్యా. మా మీ అందరికి వందనాలు. సెలవు తీసుకుంటాము. సమాధానంతో వెళ్ళండి.